ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వచ్చేసి 14th అక్టోబర్ 2023కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం. కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడండి. చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ని మీకు ఇక్కడ కవర్ చేయడం జరుగుతుంది. సో మన ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, లోహ గ్రహ శకలంపై పరిశోధనలు చేసేందుకు ఏ అంతరిక్ష పరిశోధన సంస్థ సైకి మిషన్ని విజయవంతంగా నిర్వహించింది? ఆన్సర్ వచ్చేసి నాసా అండి. సో లోహ గ్రహ శకలంపై పరిశోధనలు చేయడానికి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా చేపట్టిన సైకి మిషన్ సక్సెస్ అయిందండి. కెనడీ స్పేస్ సెంటర్ నుంచి స్పేస్ ఎక్స్ శుక్రవారం ఈ ప్రయోగాన్ని చేపట్టింది. నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్ స్పేస్ క్రాఫ్ట్ను నిర్దేశిత కక్షలోని ప్రవేశపెట్టింది. సైకి స్పేస్ క్రాఫ్ట్ అరౌండ్ 6 years పాటు ట్రావెల్ చేసి భూమి నుంచి 3.6 బిలియన్ల కిలోమీటర్ల దూరంలో కక్షలోకి చేరుకోనుంది. సాధారణంగా గ్రహ శకలాలు రాతి లేదా మంచుతో ఉంటాయి. అయితే అంగారకుడు, బృహస్పతి గ్రహాల మధ్యనున్న ఈ గ్రహ శకలం లోహాలతో నిండి ఉంది. దీనిపై పరిశోధనల ద్వారా భూమి పుట్టిక, జీవం గురించి తెలుసుకునే అవకాశం ఉందని నాసా చెప్తోంది. సో ఈ సైకి అనే గ్రహ శకలం మీద పరిశోధన చేయడమే ఈ సైకి మిషన్ మెయిన్ ఉద్దేశం అండి. తర్వాత సెకండ్ వన్, ప్రపంచ బ్యాంకు ఏ దేశంతో కలిసి మొరాకోలో రెసిలియంట్ అండ్ ఇన్క్లూజివ్ సప్లై చైన్ ఎన్హాన్స్మెంట్, దీన్నే రైజ్ అంటారు, రైజ్ అనే చొరవను ప్రారంభించింది? ఆన్సర్ వచ్చేసి జపాన్ అండి. ప్రపంచ బ్యాంకు, జపాను, మొరాకోలో. సో మొరాకోలో మనందరికీ తెలుసు, ప్రజెంట్ ఎఫ్ఎంసిజి అండ్ వరల్డ్ బ్యాంక్ యాన్యువల్ మీటింగ్ జరుగుతుందండి. సో G20 ఎఫ్ఎంసిజి అండ్ వరల్డ్ బ్యాంక్ యాన్యువల్ మీటింగ్ జరుగుతోంది ఎక్కడ? మొరాకోలో. ఓకే, సో మొరాకో అనే ఇక్కడ జపాన్ అండ్ ప్రపంచ బ్యాంకు కలిసి రెసిలియంట్ అండ్ ఇన్క్లూజివ్ సప్లై చైన్ ఎన్హాన్స్మెంట్, రైజ్ అనే చొరవను ప్రారంభించింది. ఏంటి రైజ్ చొరవ అంటే, వర్తమాన మార్కెట్లు అభివృద్ధి చెందుతున్న దేశాలకు వారి స్వచ్ఛమైన శక్తి ఉత్పత్తుల తయారీని విస్తరించడంలో, ఖనిజాల పరిశ్రమలో వారి భాగస్వామ్యాన్ని పెంపొందించడంలో సహాయం చేయడం ద్వారా ఉద్యోగ కల్పన, వాతావరణ మార్పుల ద్వంద్వ సవాళ్ళను పరిష్కరించడానికి చొరవ యూజ్ అవుద్ది అనమాట. సింపుల్గా చెప్తాను చూడండి. ప్రజెంట్ ఇప్పుడు ఏవైతే అభివృద్ధి చెందుతున్న దేశాలు ఉన్నాయో ఆ దేశాల్లో శక్తి ఉత్పత్తుల తయారీ అంటే ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడాన్ని హైలైట్ చేయడం, ఖనిజాల ఏవైతే ఉంటాయి మినరల్స్ ఇండస్ట్రీని హైలైట్ చేయడం, దాని ద్వారా ఉద్యోగ కల్పన పెంచడం, అట్ ది సేమ్ టైం ఎన్విరాన్మెంట్లో వస్తున్న ఇష్యూస్ని సాల్వ్ చేయడం ఈ రైజ్ యొక్క చొరవండి. ఓకేనా, అంతే. సో నెక్స్ట్ థర్డ్ వన్, భారతదేశంలో కేంద్ర ప్రభుత్వ యాజమాన్యంలోని 15వ నవరత్న కంపెనీగా ఏది అవతరించింది? చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ వచ్చేసి ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ అండి. రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తున్న 2 సంస్థలకు నవరత్న హోదాలు అయితే ప్రకటించబడ్డాయి. అందులో ఒకటి ఇర్కాన్ అండ్ ఇంకొకటి రైట్స్. ఇర్కాన్ వచ్చేసి 15వ అండ్ రైట్స్ వచ్చేసి 16వ నవరత్నగా అనౌన్స్ చేయబడింది అనమాట. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ 2 సంస్థలకి నవరత్న హోదాని అనౌన్స్ చేసింది. ఓకేనా, ఈ రైట్స్ అనేది సంస్థ ఏర్పాటై 50 years అవుతుందండి. సో మన దేశంలో ప్రముఖ రవాణా కన్సల్టెన్సీ ఇంజనీరింగ్ కంపెనీ అనమాట ఈ రైట్స్. ఇది రవాణా, రైల్వే, రోలింగ్ స్టాక్, ఎగుమతి, హైవేలు, విమానాశ్రయాలు, మెట్రోలు, అర్బన్ ఇంజనీరింగ్, ఓడరేవులు, జలమార్గాలు, ఇంధన నిర్వహణ ఇలాంటి రంగాల్లో కన్స్ట్రక్షన్ చేసే ఒక ఇంజనీరింగ్ సంస్థ అనమాట రైట్స్ అనేది. మెయిన్గా ఈ రైట్స్ అనేది ఇంజనీరింగ్ మెయిన్గా రైల్వేలో ఎక్కువగా పనిచేస్తూ ఉంటుందండి. అది రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోనే పనిచేస్తుంది. నవరత్న హోదా అవార్డు రైట్స్ తన బ్రాండ్ను మరింతగా పెంపొందించుకోవడానికి, సో గ్లోబల్ వైడ్గా హైలైట్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. ఇంకా 47 years స్టార్ట్ అయ్యి 47 years అవుతున్న ఇర్కాన్ సంస్థ మెయిన్గా రైల్వేలు, హైవేలు, అదనపు హైటెన్షన్ సబ్స్టేషన్ ఇంజనీరింగ్ నిర్మాణంలో ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది. లైక్ బ్యాలస్ట్లెస్ ట్రాక్, విద్యుదీకరణ, టన్నెలింగ్, సిగ్నలింగ్, టెలికమ్యూనికేషన్తో పాటు లోకోల్ను లీజుకి ఇవ్వడం, రోడ్లు, హైవేలు, వాణిజ్య, పారిశ్రామిక, నివాస భవనాలు, కాంప్లెక్స్లు, విమానాశ్రయ రన్వేలు ఇలాంటి వాటిని కన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇర్కాన్ భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో విస్తృతంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఒక సంస్థ. ఇర్కాన్కి, రైట్స్కి నవరత్న హోదా ఇచ్చారండి, గుర్తుపెట్టుకోండి. అందులో 15వ నవరత్న కంపెనీ వచ్చేసి ఇర్కాన్, 16వ నవరత్న వచ్చేసి సో రైట్స్ అనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. అండ్ 14వ సో నవరత్న వచ్చేసి రాష్ట్రీయ కెమికల్స్ అండి. ఓకే, రాష్ట్రీయ కెమికల్స్ కాదు, ONGC విదేశ్ లిమిటెడ్ అనేది 14వ నవరత్న కంపెనీ. 15వ వచ్చేసి ఇప్పుడు ఇర్కాన్ అండ్ రైట్స్ వచ్చేసి 16వది.
తర్వాత 4, 40 ఏళ్ల తరువాత భారతదేశం మరియు శ్రీలంక మధ్య ఫెర్రీ సర్వీసు ప్రారంభమైంది. ఆ ఫెర్రీ పేరేమిటి? ఆన్సర్ వచ్చేసి చెరియపాని అండి. తమిళనాడులోని నాగపట్నం నుంచి శ్రీలంకలోని కనకెసంతూరాయ్ మధ్య ఫెర్రీ సర్వీసెస్ అయితే ఈరోజు స్టార్ట్ అయ్యాయి. నాగపట్నం కనకసంతూరాయ్ మధ్య 111 కిలోమీటర్ల దూరం సముద్రం ద్వారా ట్రావెల్ చేసి చేరుకుంటుంది. సో ఇక్కడ ఎక్కితే 3 గంటల సముద్ర ప్రయాణం ఉంటుంది అనమాట. ఇందుకోసం టికెట్ ధరను జిఎస్టీతో కలుపుకొని 7,670 రూపాయలుగా నిర్ణయించడం జరిగింది. సో యాక్చువల్గా 40 ఇయర్స్ క్రితం ఈ ఫెర్రీ సర్వీస్ ఉండేది, కానీ ఎల్టీటీతో యుద్ధం కారణంగా వాటిని సడన్గా ఆపేసింది అనమాట ఇండియన్ గవర్నమెంట్ అండ్ శ్రీలంక కలిసి. సో ఇప్పుడు భారత్ శ్రీలంక మధ్య ఫెర్రీ సర్వీసులను కేంద్ర పోర్టులు, షిప్పింగ్ అండ్ వాటర్ వేస్ మంత్రి సర్బానంద్ సోనోవాల్ ఈరోజు ప్రారంభించారు. అండ్ ఇందులో వర్చువల్గా విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ గారు కూడా పార్టిసిపేట్ చేశారు, ఎందుకంటే ఇది వేరొక దేశంతో కనెక్టింగ్ కాబట్టి. ఓకేనా. సో దీనికి చెరియపాని అని పేరు పెట్టారండి. దీన్ని కేరళలోని కొచ్చి పోర్ట్లో షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు డెవలప్ చేశారు. ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళే దాన్ని నడుపుతారు. ఇందులో 150 మంది ట్రావెల్ చేయొచ్చు. తర్వాత 5th వన్, ప్రముఖ కవి లూయిస్ గ్లక్ 80 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఆమెకి ఏ సంవత్సరంలో నోబెల్ బహుమతి అందుకున్నారు? 2020లో అందుకున్నారండి ఆమె. సో ఆమె పేరు ప్రముఖ కవి ఆమె లూయిస్ గ్లక్. చనిపోయే ముందు ఆమెకి 18 ఇయర్స్. సో లూయిస్ గ్లక్ అనేక వ్యాసాల సంపుటాలతో పాటు 12 కవితా సంకలనాలను ఆమె రాశారు. న్యూయార్క్ చెందిన ఆమె సాహిత్య ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన పురస్కారాల్లో ఒకటైన సాహిత్యంలో నోబెల్ బహుమతి అందుకున్నారు. ఆ సాహిత్యంలో నోబెల్ బహుమతి అందుకున్న 16వ మహిళ అనమాట ఈమె. 1993లో లూయిస్ గ్లక్ తన కవితా సంకలనమైన ది వైల్డ్ ఐరిస్ కోసం పులిట్జర్ అవార్డు కూడా అందుకున్నారు. ఆమె 2003 నుండి 2004 వరకు యునైటెడ్ స్టేట్స్ కవయిత్రిగా పనిచేశారు. అండ్ 2016లో అధ్యక్షుడు బరాక్ ఒబామాచే నేషనల్ హ్యుమానిటీస్ మెడల్తో కూడా ఆమె సత్కరించబడ్డారండి. తర్వాత 6, ఇటీవల ఏ దేశం జాతీయ గ్రీన్ క్రెడిట్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది? ఆన్సర్ వచ్చేసి భారతదేశం అండి. చూడండి, సింపుల్గా చెప్తాను మీకు. పర్యావరణ సుస్థిరతను ప్రోత్సహించే చర్యలో భారత ప్రభుత్వం జాతీయ గ్రీన్ క్రెడిట్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఇది లైఫ్ అంటే పర్యావరణానికి జీవనశైలి లైఫ్ చొరవకి ప్రధాని మోదీ అనౌన్స్ చేసిన లైఫ్ చొరవకు అనుగుణంగా దీన్ని ప్రారంభించడం జరిగిందనమాట. సో ఎవరైతే మన దేశంలో పర్టికులర్గా బిజినెస్ మ్యాన్లు ఉంటారో వాళ్ళ యొక్క వ్యాపారాల్లో కావచ్చు, సంస్థల్లో కావచ్చు, పర్యావరణాన్ని కాపాడడానికి తీసుకునే చర్యలను ఎవరైతే ప్రోత్సహిస్తారో వాళ్ళ సంస్థల్లో వాళ్ళకి గవర్నమెంట్ క్రెడిట్ ఇస్తుంది అనమాట. అంటే కొంతవరకు ఒక విధంగా చెప్పాలంటే డబ్బులు. సో వాటిని మన దేశంలోనే వాళ్ళు ఇచ్చిన క్రెడిట్, అంటే క్రెడిట్ కార్డు గురించి ఐడియా ఉంటుంది కదా, సేమ్ అలాంటి ఒక క్రెడిట్ని ఇస్తుంది. దాని ద్వారా మన దేశంలోనే వ్యాపారం చేసుకోవచ్చు. ఆ క్రెడిట్ ద్వారా పర్టికులర్ ఒక అమౌంట్ అనుకోండి, ఆ అమౌంట్ ద్వారా మనం బిజినెస్ చేసుకోవచ్చు. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఆ క్రెడిట్ని ఇప్పుడు ఆ సంస్థలకు ఇస్తుంది. దాని ద్వారా ఏంటి, ప్రతి సంస్థ కూడా గ్రీనరీని హైలైట్ చేయడానికి సహాయపడతాయి. అయితే మెయిన్గా ఏం చేస్తే వీళ్ళకి ఆ క్రెడిట్ అనేది ఇస్తుంది ప్రభుత్వం? ఒకటి, చెట్లు పెంచడం, నీటి నిర్వహణ, సుస్థిర వ్యవసాయం, వ్యర్థ పదార్థాల నిర్వహణ, వాయు కాలుష్యం తగ్గింపు, మడ అడవుల సంరక్షణ, పునరుద్ధరణ. సో వీటి కోసం ముందు అయితే ఆ సంస్థలు అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత వాటిని ప్రభుత్వం పర్యవేక్షిస్తుంది. సో వాటిని పర్యవేక్షించడానికి ఒక వ్యవస్థను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. సో దాని ద్వారా ఆ క్రెడిట్లు అనేది ఇస్తారు. ఆ క్రెడిట్ ద్వారా వాళ్ళ బిజినెస్ని హైలైట్ చేసుకోవచ్చు. అది మెయిన్. తర్వాత 7, ఇటీవల ఏ రాష్ట్రంలో స్పైసెస్ పార్క్ను ప్రారంభించారు? కేరళ అండి. కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ ఇడుక్కి జిల్లాలోని తొడుపుజలో స్పైసెస్ పార్క్ను ప్రారంభించారు. పార్కును ప్రారంభించిన విజయన్ ఇది సుగంధ ద్రవ్యాలు, అనుబంధ ఉత్పత్తులను ప్రాసెసింగ్ చేయడము, వాటి ఉత్పత్తి చేయడము, మార్కెటింగ్ చేయడంలో చాలా యూజ్ అవుతుంది ఈ పార్క్ అని చెప్తున్నారు. ఈ పార్కు కేరళ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు 15.29 ఎకరాలలో మట్టం అనే గ్రామంలో 20 కోట్లతో దీన్ని నిర్మించారు. సో 1993లో ఈ కేరళ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటైంది. ఇది ఆ రాష్ట్ర రాజధానిలోని ప్రధాన కార్యాలయం కలిగి ఉన్న ఒక పారిశ్రామిక ఫెసిలిటేటర్ ఏజెంట్, అంటే పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం ఏర్పాటైన ఒక సంస్థ కేరళలో. అండ్ 2020 అక్టోబర్లో పాలక్కడ్లో 80 ఎకరాల స్థలంలో ఈ KINFRA యొక్క 119 కోట్ల సౌకర్యాన్ని ప్రారంభించినప్పుడు 3 సంవత్సరాల క్రితం దేశంలో ప్రారంభించబడిన మొదటి మెగా ఫుడ్ పార్క్గా ఈ యొక్క కేరళ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరు తెచ్చుకుంది. నెక్స్ట్ 8, 141వ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సీజన్ను ప్రధాని నరేంద్ర మోదీ ఎక్కడ ప్రారంభించారు?
ఆన్సర్ వచ్చేసి జియో వరల్డ్ సెంటర్ అండి. ముంబైలో ఉన్న జియో వరల్డ్ సెంటర్లో 141వ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సెషన్ను ప్రధాని మోదీ ఈరోజు ప్రారంభించారు. సో ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిషన్ సెషన్ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సభ్యుల కీలక సమావేశంగా పనిచేస్తూ ఉంటుంది అనమాట. ఒలింపిక్ క్రీడల భవిష్యత్తుకు సంబంధించి ఈ సెషన్లో చాలా విషయాల గురించి డిస్కస్ చేసుకొని డెసిషన్స్ తీసుకొని అప్రూవ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ దాదాపు 40 ఏళ్ల విరామం తర్వాత భారత్ సెకండ్ టైం ఈ సెషన్ నిర్వహిస్తోంది. 86వ సెషన్ జరిగింది మన ఇండియాలో 1983లో. మళ్ళీ ఇప్పుడు 141వ సెషన్ జరుగుతోంది 2023లో, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో అది అండ్ ఇదే మీటింగ్లో T20 అంటే క్రికెట్ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు ఐఓసీలో. అది అయితే ఈ సెషన్లో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు మిస్టర్ థామస్ బాచ్ అండ్ ఐఓసీ ఇతర సభ్యులు కూడా ఇందులో పాల్గొంటున్నారు. మన ఇండియాకి చెందిన ప్రముఖ క్రీడా ప్రముఖులు కూడా ఇందులో పాల్గొంటున్నారు. సో నీరజ్ చోప్రా కూడా మన ఇండియా తరఫున పార్టిసిపేట్ చేస్తున్నాడు. అండ్ ఐఓసీ గురించి చూసుకుంటే అధ్యక్షుడు థామస్ బచ్, హెడ్ ఆఫీస్ వచ్చేసి లౌసన్, స్విట్జర్లాండ్. స్థాపించబడింది 23 జూన్ 1894 ప్యారిస్లోనే, అంటే ఫ్రాన్స్లో. దీనికి ప్రజెంట్ డైరెక్టర్ జనరల్ క్రిస్టోఫ్ డి కెప్పర్. తర్వాత 9 మహిళల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ 2023 కోసం ఆవిష్కరించబడిన మస్కట్ పేరేమిటి? మహిళల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ 2023 కోసం ఒక మస్కట్ని ఆవిష్కరించారు. దాని పేరేమిటి అంటే జూహీ. జార్ఖండ్లోని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ హేమంత్ సోరెన్ రాంచీలోని దుర్వాలోని ప్రాజెక్ట్ భవన్లో హాకీ మహిళల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ 2023 కోసం ఒక మస్కట్ని ఆవిష్కరించారనమాట. ఆ మస్కట్ బెట్లా నేషనల్ పార్క్లోని ప్రసిద్ధ ఏనుగు నుండి పేరును పొందిందనమాట. దాన్ని జూహీ అంటారు. ఆ ఏనుగు పేరుతో దీనికి జూహీ అని పేరు పెట్టారు, ఆ ఏనుగు పేరుని. ఈ ఈవెంట్ టోర్నమెంట్ కోసం ట్రోఫీ టూర్ను కూడా ఆయన ప్రారంభించడం జరిగింది. సో ఆ ట్రోఫీ నిర్దేశించిన ప్రాంతాల్లో తిప్పుతూ ఉంటారు. జార్ఖండ్ మహిళల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ రాంచీ 2023 అక్టోబర్ 27 నుండి నవంబర్ 5 వరకు జరుగుద్ది. ఈ టోర్నీలో జపాన్, చైనా, కొరియా, మలేషియా, థాయిలాండ్తో కలిసి భారత్ పోటీ పడుతుంది. ఓకేనా? ఇందులో మన ఇండియా తరపున టీంలో సవితా భారత మహిళల హాకీ జట్టుకు కెప్టెన్గా, దీప్ క్రేస్ యొక్క డిప్యూటీగా వ్యవహరిస్తారంటే వైస్ కెప్టెన్గా. నెక్స్ట్ 10 ప్రపంచ ప్రమాణాల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ వచ్చేసి అక్టోబర్ 14 అండి. ప్రపంచ ప్రమాణాల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం అక్టోబర్ 14న జరుపుకుంటారు. ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే మెరుగైన ప్రపంచం కోసం భాగస్వామ్య విజన్, స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల కోసం ప్రమాణాలు, షేర్డ్ ఏ విజన్ ఫర్ ఏ బెటర్ వరల్డ్, స్టాండర్డ్స్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. ఓకే. మొదటి ప్రపంచ ప్రమాణాల దినోత్సవాన్ని 1946లో లండన్లో జరుపుకున్నారు. అదే సంవత్సరం ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ ఏర్పాటైంది. అందుకే ఆ రోజును గుర్తుపెట్టుకొని ఈ డేని సెలబ్రేట్ చేస్తారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు వ్రాతపూర్వక ప్రమాణాలు ప్రాముఖ్యతను హైలైట్ చేయడానికి ఈ వేడుకను జరుపుకుంటారండి. సో ఎక్కడైనా సరే స్టాండర్డ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. దేనికైనా ఇప్పుడు మనం వాడే మొబైల్ కానీ దేనికైనా ఒక స్టాండర్డ్ ఉంటుంది. ఆ స్టాండర్డ్ మెయింటైన్ చేయడం ద్వారానే ఆ వస్తువుకి క్వాలిటీ ఉంటుంది. అట్ ది సేమ్ టైం మనకు ఒక నమ్మకం ఉంటుంది ఆ వస్తువు మీద. అండ్ సేఫ్టీ కూడా చాలా ఇంపార్టెంట్గా తీసుకుంటుంది స్టాండర్డ్ అనేది. ఓకే. సో ఎనీవే ఇది స్టాండర్డ్స్ ఇంపార్టెంట్. సో ఇదిగా ఓవరాల్గా ఈరోజు టోటల్ కరెంట్ అఫైర్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.